ఢిల్లీలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రతి వ్యక్తి సమాజంలో మార్పు తీసుకురాగల శక్తి కలిగి ఉంటాడని పవన్ తెలిపారు. ఇటీవల కాక్రోచ్ జనతా పార్టీ ఎలా పుట్టుకొచ్చిందో చూసామన్నారు. ఇక కాక్రోచ్ పార్టీని చూస్తే చలిచీమల పద్యం గుర్తుకొస్తుందని, చలిచీమలు కూడా ఐక్యంగా ఉంటే బలమైన పామును సైతం చంపగలవని వ్యాఖ్యానించారు. ప్రజాశక్తి సామూహిక కృషితో పెద్ద మార్పులు సాధ్యమవుతాయని పవన్ కళ్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. మనందరం ఏమనుకుంటామంటే బలవంతమైన సర్పం కూడా చలిచీమల చేత చిక్కి చచ్చిపోద్ది అంటారు. మనందరం ఏమనుకుంటాం, మనకు స్థాయి లేదులే, మనందరం చిన్న మనుషులే పెద్దలు అనుకుంటాం, ప్రతి ఒక్కరు ఈజీగా మాట్లాడేచ్చు అనుకుంటాం. కానీ ఇలాంటి ప్రతి వ్యక్తి ఈ మధ్య మీరు చూస్తా ఉన్నారు కాక్రోచెస్ అనే ఇది కూడా అని నాకు సుమతి శతకం గుర్తొచ్చింది. అంటే చాలా చిన్నగా కనిపించే క్రిమి కీటకాలు కూడా, చిన్న చీమలు కూడా ఒక బలవంతమైన సర్పాన్ని చంపేస్తాయి అన్నట్టుగా చిన్న చిన్న ఆలోచనలు ఇండివిజువల్ వ్యక్తులు వీళ్ళందరూ కూర్చొని మనకి సరైన దేశం తాలూకు గాఢతని కానీ తీవ్రతని కానీ దీని తాలూకు లోతును అర్థం చేసుకోకపోతే చాలా డివిజివ్నెస్ యాటిట్యూడ్తో మాట్లాడి దేశం తాలూకు సమగ్రతని బలి చేసేయడానికి ఎప్పుడు శక్తులు సిద్ధంగా ఉంటాయి. అలాంటి అలాంటి ఆలోచన ప్రవాహంలో మనం చిక్కుకోకూడదు అన్న భావన తెలియజెప్పడానికి ఈ ఢిల్లీని వేదికగా పెట్టాం. చాలా కోట్ల మంది చిన్న చిన్న ఆలోచనల వ్యక్తులు కూడా కలిస్తే అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, చాలా బలమైన ప్రభావాన్ని సృష్టించగలరు. అందుకని ఈ విభజనవాదాన్ని సృష్టిస్తున్నారు. లేదంటే ఇలాంటి పరిస్థితుల్లో మనం దాంట్లో భాగస్వామ్యం కాకూడదు, దాంట్లో మనం ఎంత ఎదురెడ్డి పోరాడాలని చెప్పడానికి దీని తాలూకు ముఖ్యాంశం. సో మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఆహ్వానించడంలో నా ముఖ్య ఉద్దేశం ఒకటి, ఒక బాధ్యత గల రాజకీయ పార్టీగా ఈ ఆశయాన్ని మరింత స్వాతంత్ర్య స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళటం, మన ఫౌండేషన్ ఫాదర్స్ ని గౌరవించడం ఈరోజు ఈ సమావేశం యొక్క ముఖ్య